గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్టీ మౌలా ఎక్స్పెరిమెంట్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే కి చాలా ఇష్టమైన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు ఇష్టం అంటే ఇది ఇచ్చే సౌండ్ సౌండ్ ని మనం డబుల్ చేద్దాం ఈ రోజు. ఎలా అనుకుంటున్నారా? ఈ బొంగిని మన రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్ లో పెట్టి స్టార్ట్ చేసేద్దాం. ఎంత సౌండ్ వస్తుంది అనేది మీకు చూపిద్దాం. దీన్ని మీ ఊర్లో ఏమంటారు కాస్త చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మా ఊర్లో బొంగు అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రిపుల్ ఇండియా. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఈ బుల్లెట్ పగ్గొట్టంలో లైటింగ్ పెంచినాను. ఫస్ట్ దీని సౌండ్ ఎంత వస్తుంది అనేది చూపిద్దాము. నెక్స్ట్ ఇది తగిలిసిన తర్వాత ఎంత సౌండ్ వస్తుంది అనేది కూడా చూపిద్దాం. ఓకే, ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతున్నది కాబట్టి ఎవరి ఇంట్లో ప్రయత్నించవద్దు. నార్మల్ గా మన బైక్ సౌండ్ ఎంత ఉండదు, అదే ఈ బొంగు తగిలిసిన తర్వాత ఎంత సౌండ్ వస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలియజేద్దాం. లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో దాపి స్టార్ట్ చేయబే. కానీ నువ్వేరా పెట్టుకోరా నా గో 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 అంటే పొమ్మని రా. లే పట్టుకోరా నువ్వు. కింద పడుతుందిరా. వదిలితే కింద పడుతుందిరా. అప్పుడు అది సౌండ్ పర్ఫెక్ట్ రాదు. స్ప్లెండర్ అయిపోయింది. స్ప్లెండర్ అయిపోయింది అన్న. రేసి పో. స్ప్లెండర్ మాదిరి వచ్చింది గాయస్. ఈ సౌండ్ ఎలా ఉంది? ఈ సౌండ్ ఎలా ఉంది బుల్లెట్ ది? ఇది పెట్టినాక ఏ బైక్ మాదిరి సౌండ్ వస్తుందో కామెంట్ చేయండి. ఓకే గాయస్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జీరో కట్లే ముందే వర్షం అనేది జీరో కట్లేస్తే ఎంత బుడతల. ఈ వీడియో మీరు చూసినట్టయితే ఏ బైక్ సౌండ్ లాగా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా ఐడియాలు వస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్.